జగ్గయ్యపేట నియోజకవర్గంలో 4సారి ఎమ్మెల్యేగా గెలుపొందుతానని సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయ్ భాను ధీమా వ్యక్తం చేశారు. తన హయాంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశామని అన్నారు. తాను చేసిన మంచి తనను గెలిపిస్తుంది అంటున్న ఉదయ్ భానుతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. జగ్గయ్యపేట వైసీపీ అభ్యర్థి ఉన్నారు, మనతో మాట్లాడదాం. సార్, ఎలా ఉంది సార్ ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతా ఉన్నాయి? ఇప్పటికే 2 సార్లు మీరు గెలిచిన పరిస్థితి, 3ఓసారి కోసం కూడా ట్రై చేస్తూ ఉన్నారు, 4ఓసారి కోసం ట్రై చేస్తూ ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఈసారి? రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తప్పకుండా గెలుస్తాం. అన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం కాబట్టి తప్పకుండా నమ్మకంతో మేము ఉన్నాం. అంటే గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చామని కూడా చెప్తా ఉన్నారు. ఈసారి ఎలాంటి హామీలు ప్రజలకి పోతా ఉన్నారు? తప్పకుండా గతంలో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చాం. ఈసారి కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాం. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని అందిస్తే మేము అభివృద్ధి చేశాం. సంక్షేమం అభివృద్ధి ద్వారా ప్రజల్లో పూర్తిగా విశ్వాసాన్ని మేము నింపి ఉన్నాం. తప్పకుండా ప్రజలు అభిమానం మా మీద ఉంది. ఎట్లా ఉంది సార్ ప్రచారం, ఎలా సాగిస్తూ ఉన్నారు? నియోజకవర్గంలో ఎంతవరకు ప్రచారాన్ని పూర్తి చేశారు? ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. ప్రచారం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి గడప గడప కూడా వెళ్ళి ప్రతి వ్యక్తిని కూడా మేము కలుస్తూ ఉన్నాం. ఎలాంటి సమస్యలు ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ పరిష్కారానికి? తప్పకుండా ఈ కాన్స్టిట్యున్సీలో గతంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం చుట్టాం. ప్యాసింజర్ రైలు కోసం ఢిల్లీ వెళ్ళాం. దానికోసం 1450 కోట్ల రూపాయలు దాన్ని శాంక్షన్ చేయించాం, టెండర్లు పిలిచాం. అలానే కృష్ణానది మీద బ్రిడ్జి అటు గుంటూరు జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాకి అనుసంధానం ఒక 70 కోట్లతోటి బ్రిడ్జి కూడా మేము శాంక్షన్ చేయించాం. ఇంకా ఎలా ఉండబోతుంది సార్ నియోజకవర్గంలో? మేము ఈసారి కంపల్సరీ గెలుస్తామని చెప్పి కూడా కూటమి అభ్యర్థి సవాల్ విసురుతా ఉన్నారు. ఈసారి అన్నారు తప్పకుండా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేతమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ముఖ్యంగా ఎస్సీల్లో, బీసీల్లో, ఎస్టీల్లో, మైనార్టీల్లో ఒక నమ్మకాన్ని కలిగించాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అలా ఇవాళ ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఇవాళ అట్టడుగున్న వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. పరిపాలన కూడా ప్రాధాన్యత ఇచ్చాడు, మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి ఇవాళ పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఇవాళ ప్రతి వారికి కూడా రాబోయే ప్రభుత్వంలో అన్నిటి కూడా మరి వెనకబడిన వర్గాల వారికి సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కానీ, అలానే ఎస్సీ ఎస్టీ వారికి సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కానీ, వారిలో ఒక నాయకులను తయారు చేయడంలో కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారు. ఆ నమ్మకంతోనే వాళ్ళు ఎన్నికల్లోకి వెళ్తున్నాం. 7 నియోజకవర్గాలు మేమే గెలుస్తామని కూడా పార్లమెంట్ పరిధిలో వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది? తప్పకుండా ఎంపీ అభ్యర్థి కూడా కేసీఆర్ నాని కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఎన్నికయ్యాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు యొక్క విధానాలు, నిరంకుశత్వ విధానాలు, ఆయన చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏంటంటే ప్రత్యేక పెత్తందారులకే పెద్దపేట వస్తాడు చంద్రబాబు నాయుడు. అలానే డబ్బున్న వాళ్ళకి, భూస్వాములకే ప్రాధాన్యత ఇస్తాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి అటువంటి విధానాలు మరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కేసీఆర్ నాని కూడా నచ్చలేదు. కాబట్టి ఆ ఎంపీగా మరి మళ్ళీ తిరిగి ఇవాళ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ ప్రతి వారు కూడా పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా ఎంపీలు కానీ అందరూ కానీ పార్టీని మారుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం. ఫైనల్గా నియోజకవర్గ ప్రజలకి ఉద్దేశించి ఏం చెప్తారు సార్? తప్పకుండా నేను పోటీ చేసే జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాను, ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కలిగించాను. ప్రజల్లో నియోజకవర్గాన్ని డెవలప్ చేసే సత్తా ఉదయ్ భానుకు ఉందని చెప్పి కలగజేశాను, నమ్మకాన్ని కలగజేశాను. కాబట్టి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ మా వైపే ఉన్నారని తెలియజేస్తున్నాను. జగ్గయ్యపేట నియోజకవర్గంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చూపించాము, కంపల్సరీగా ప్రజలు నా వైపే ఉన్నారంటూ కూడా ఉదయ్ భాను చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కళ్యాణ్ సిద్ధుతో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.